ఏంటి నువ్వు బిజినెస్ చేస్తావా? చాక్లెట్ డిజైనింగ్ చేస్తావా? నీకంత సీన్ లేదు గానీ, అసలు ఇవన్నీ నీకు అవసరమా? ఆ జాబ్ ఏదో చేస్తున్నావుగా చక్కగా జాబ్ చేసుకోక ఇవన్నీ నీకు అవసరమా? ఎందుకు ఎప్పుడు ఏదో పిచ్చి పని చేసి డబ్బులు, నీ టైంని వేస్ట్ చేసుకుంటావు అనే దగ్గర నుంచి నిజంగా బై గాడ్స్ గ్రేస్ అండి. ఏంటమ్మా ఇన్ని ఆర్డర్స్ ఒక్కదానివే చేసుకోలేక సిక్కయిపోతున్నావు. అలా ఒక్కదానివే నిద్ర లేకుండా రోజు ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? పోనీ ఎవరికైనా ఈ వర్క్ నేర్పించి వాళ్ళ హెల్ప్ తీసుకో. నీకు కొంచెం వర్క్ బర్డెన్ తగ్గుతుంది కదా! నీకు టైము సరిపోకపోతే ప్యాకింగ్‌కి, కొరియర్‌కి మేము హెల్ప్ చేస్తాంలే. టెన్షన్ మాత్రం నువ్వు తీసుకో. ఇప్పుడు ఇవన్నీ వద్దని చెప్పిన మా వాళ్ళనైతే నేను అస్సలు తప్పు పట్టట్లేదండి. ఎందుకంటే వాళ్ళేం చెప్పినా నా మంచి కొరే చెప్పారు కాబట్టి. చిన్నదో, పెద్దదో బిజినెస్ అనేది మనకు అలవాటు లేని పని కదా! ఇందులో మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి, అందులో సక్సెస్ అవ్వక నష్టపోయి, నేనెక్కడ డల్ అయిపోతానేమో అన్న ఏదేమైనా నాకు నా వర్క్ మీద నమ్మకం ఉందండి. అందుకే ధైర్యంగా ముందుకు అడుగు వేసి స్టార్ట్ చేయగలిగాను. నిజం చెప్పాలంటే నా వర్క్ చాలా మందికి నచ్చి, నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు నాకన్నా మా వాళ్ళే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మీ అందరికీ చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు గానండి, ఒక మాట చెప్పాలనిపిస్తుంది. అంటే చాలామంది ఉమెన్సు నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను, నాకేమీ రాదు అని బాధపడి కూర్చుంటే, మన లైఫ్‌ని మనమే చేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అవుతామండి. ఇవన్నీ చెప్తున్నావు కదా! ఎన్ని లక్షలు సంపాదించావేంటి అని మాత్రం అడగకండి. నిజంగా లక్షలు సంపాదించకపోవచ్చు గానండి, ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకున్నానండి. సరే గాని ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అంటారా? యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. అందుకని చెప్పేసి నేను కొన్ని చేయాలనుకుంటున్నానండి. అందులో ఫస్ట్ అయితే కొన్ని గివ్ అవేస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నానండి. దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొంతమంది అయితే అడిగారండి, ఎప్పటినుంచో అడుగుతున్నారు క్లాసెస్ తీసుకోమని, ఆన్‌లైన్ క్లాసెస్. అవి కూడా ప్లాన్ చేస్తున్నానండి. ఇంకొకటైతే నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా పెట్టి సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.